వికారాబాద్ జిల్లా పరిగి మండలం బాబాపూర్ రంగంపల్లి గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి ఎంఆర్ఓ ఆనందరావు రైతుల దగ్గర నుండి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తప్పకుండా రైతులు సమస్యలకు పరిష్కారం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సురేష్ చంద్ర రెడ్డి, వీరారెడ్డి, వైస్ ఎంపీపీ సత్యనారాయణ, శేషారెడ్డి, రాజేందర్ రెడ్డి, రైతులు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నేను మీ పరిగి మండల్ వైస్ ఎంపీపీ రంగంపల్లి గ్రామంలో ఈరోజు రెవెన్యూ సదస్సు పెట్టి ధరని తీసేసి భూభారత్ వచ్చిన తర్వాత రెవెన్యూ సదస్సు పెట్టి రంగంపల్లి గ్రామానికి మొత్తం ఎంఆర్ఓ వాళ్ళ సిబ్బంది అందడం రావడం జరిగింది. వాళ్ళ దగ్గర ఈ గ్రామంలో పెద్ద సమస్యలు ఉన్నాయి భూముల మీద. ఆ సమస్యలన్నీ ఇక్కడనే పరిష్కారం చేయాలని చెప్పి వాళ్ళంతా సిబ్బంది వచ్చి ఊళ్ళో గ్రామస్తులను అందరినీ పిలిచి వాళ్ళ భూముల సమస్యలన్నీ తీరుస్తున్నారు. వాళ్ళు బ్రహ్మాండంగా వర్క్ చేయడం జరిగింది. మన ఎంఆర్ఓ గారు ఇక్కడనే కూర్చొని ఏం సమస్య ఉన్నా తీరువాలని చెప్పి నిదానంగా చూసుకుంటూ ఒకరొకరిని పిలుచుకొని వాళ్ళ సమస్యలన్నీ పరిష్కారం చేస్తున్నారు. ఈ భూభారత్ అనేది చాలా మంచిది. సీఎం గారికి ధన్యవాదాలు. ఎందుకంటే ఈ ముందు మన ధరని తీసుకొచ్చి అంత కేసీఆర్ అవకతవకలు చేసిండు. దాన్ని అంతా క్లియర్ చేయాలని చెప్పి భూభారత్ పెట్టి ఈ భూభారత్ తీసుకొచ్చినందుకు సీఎం గారికి ధన్యవాదాలు. అదేవిధంగా మా రామ్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మా గ్రామం అంతా ప్రత్యేకంగా మా గ్రామస్తుల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం. నా పేరు సురేష్ చంద్రరెడ్డి, రంగంపల్లి గ్రామం. ఈరోజు ఇక్కడ రెవెన్యూ సదస్సు జరుగుతుంది. అయితే దీంట్లో చాలా సమస్యలు ఉన్నాయి. దీంట్లో ఆర్ఎస్ఆర్ అనేటివి చాలా సమస్యలు ఉన్నాయి. భూమి ఎక్కువ అయ్యి అందరికీ పాస్బుక్లు వచ్చి కొంతమంది ఎక్కువ భూమి ఉండి ఆర్ఎస్ఆర్లో ఉండి కూడా వాళ్ళు ఈ మన రైతు బంధు తీసుకుంటున్నారు. అటువంటి స్కీమ్స్ చాలా లాభం పొందుతున్నారు. అటువంటివన్నీ గవర్నమెంట్ ముందుకొచ్చి ఇటువంటివన్నీ ఈ సర్వే చేసి ఈ ఆర్ఎస్ఆర్లని సరిచేయాలి. తర్వాత కొంతమంది పట్టాలు అయిన వాళ్ళు కూడా తెలియక వాళ్ళు పట్టాలు చేసుకోలేదు, పాస్బుక్లు కూడా రాలేదు వాళ్ళు అటువంటివి కూడా కొన్ని సమస్యలు అన్నీ తీరుతున్నాయి. ఇక్కడ ఇవాళ ఈ రెవెన్యూ సదస్సులో చాలామంది రైతులు వచ్చినారు. వాళ్ళు వినియోగించుకుంటున్నారు, చాలా కూడా వినియోగించుకుంటున్నారు. ఇంకా కూడా మన ప్రభుత్వం ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చాలా చేయాలి. మళ్ళీ దీంట్లో ఈసారి భూభారత్ అనేది వచ్చింది. ఆ భూభారత్తోనూ కూడా చాలామంది లాభం పొందుతారు రైతులు. మరి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలి. మన రేవంత్ రెడ్డి గారు ఇంకెన్నో చేయాలని కూడా మేము ఆశిస్తున్నాము. నా పేరు వీరారెడ్డి, రంగంపల్లి గ్రామం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్. ఈరోజు ప్రజాపాలనలో భాగంగా రెవెన్యూ సదస్సు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మన ఎంఆర్ఓ ఆనందరావు సార్ వాళ్ళ సిబ్బందితో విచ్చేసి రైతుల యొక్క సమస్యలకు సంబంధించిన ప్రతి సర్వే నంబర్ సమస్యలు ఉన్నటువంటి దరఖాస్తులు తీసుకొని వాళ్ళ పరిష్కారం దాంట్లో చేయడం జరుగుతుంది. అయితే మా గ్రామంలో ఎక్కువగా ఆర్ఎస్ఆర్కు సంబంధించినవి, తర్వాత సబ్స్టేషన్ కొన్ని సమస్యలు బాగా ఉన్నాయి. అట్టి అప్లికేషన్స్ ప్రతిది కూడా డాక్యుమెంట్తో ప్రతి రైతు తీసుకొచ్చి ఇక్కడ దరఖాస్తులు ఇవ్వడం జరుగుతుంది. వాటిని పరిష్కార దిశగా మన సిబ్బంది కూడా కృషి చేయడం జరుగుతుంది. కావున ఈ కార్యక్రమం మా గ్రామస్తులు అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా ఇది ఎప్పుడో ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే జరిగింది, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే ఈ కార్యక్రమం చూస్తున్నాము అనే విధంగా రైతులు ఇచ్చేయడం జరుగుతుంది. ధరణి ద్వారా చాలా మోసపోయినాం. ఈ భూభారతి కొత్త చట్టం ఏదైతే ఉందో దాని ద్వారా మా అందరికీ న్యాయం జరుగుతుంది అని ఆశిస్తున్నాము అనేది రైతులందరూ కూడా ఇచ్చేస్తున్నారు. మేము కూడా సార్ దృష్టికి తీసుకెళ్ళినాం. మా గ్రామం రెవెన్యూ సమస్యల విషయం పైన సార్ కూడా రంగంపల్లిలో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా పరిష్కరించాలంటే మన సార్ వాళ్ళకు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందికి సూచించడం జరిగింది. ప్రతిదీ కూడా ప్రతి రైతుకు వాళ్ళ యొక్క భూమి మొదట ఏదైతే ఉందో దాని అనుగుణంగా వాళ్లకు వెళ్ళే విధంగా కృషి చేస్తామని మేమందరం ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందు ఎలాంటి సమస్యలైనా కూడా మేము ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పరిష్కరిస్తూ ముందుకు తీసుకెళ్తామని ఆశిస్తున్నాం. అందరికీ నమస్కారం. నేను పరిగి తహసీల్దార్ ఆనందరావు మాట్లాడుతున్నాను.
ఈరోజు మనము రంగంపల్లిలో భూభారతి రెవెన్యూ సదస్సు ఉన్నది. మనకు ఈరోజు 2 టీంలు పనిచేస్తున్నాయి. ఒకటి బాబాపూర్ విలేజ్లో మా డిటి సార్ టీం నడుస్తుంది, ఇక్కడ రెవెన్యూ టీం నంబర్ 1 టీం నడుస్తుంది, తహసీల్దార్ టీం. ఈ టీంలో మా రెవెన్యూ సిబ్బంది అంతా మనము మార్నింగ్ 8 o'clock స్టార్ట్ చేసాము, 8:30కి వచ్చాము. అయితే మనకు ప్రతిరోజు భాగంలో ఈరోజు మనము నిన్న చాటింగ్ చేసాము. ఈరోజు ఇక్కడ చాలా సమస్యలు బాగా ఉన్నట్టు చాలా మంది వచ్చారు. అయితే మనకు ఇష్యూ ఏంటంటే ఇక్కడ ఆర్ఎస్ఆర్ పెరిగినది, ఆర్ఎస్ఆర్ ల్యాండ్ పెరిగినది. ఇక్కడ 2 నంబర్లలో ఒక సర్వ నంబర్లో 280 ఎకరాలు, ఇంకో సర్వలో ఒక 100 ఎకరాలు పెరిగి ఉన్నది. మొత్తం మీద 380 ఎకరాలు ఆర్ఎస్ఆర్ పెరిగింది అసైన్మెంట్ నంబర్లో. అయితే ఇది మనం సర్వే చేసి ఫీల్డ్ మీద లేని వాళ్ళు కూడా పాస్బుక్స్ వచ్చినాయి, అవన్నీ తీసేసి చేయాల్సి వస్తుంది. అంటే అసలు కొందరికి కూడా బుక్స్ ఇంకా రాలంటారు, కానీ ఆ నంబర్లో చాలా పెరిగింది, అబ్నార్మల్గా పెరిగిపోయింది. ఇంకా పట్టదాల కొన్ని ఇష్యూస్ ఏంటంటే ఆర్ఎస్ఆర్లో ఇంకా కొన్ని పట్ట నంబర్లో పెరిగినాయి, వాళ్ళు కూడా దరఖాస్తు ఇస్తున్నారు. ఇక కొద్దిగా తండా కూడా ఉంది ఇక్కడ, ఆ తండా అన్నీ వచ్చారు. ఈరోజు మనం మ్యాక్సిమం అన్నీ దరఖాస్తు తీసుకొని అన్ని పరిశీలన చేస్తాము. ఇంకా నెక్స్ట్ విలేజ్ కూడా నెక్స్ట్ సోమవారం మళ్ళీ నెక్స్ట్ గడి సింగాపూర్ ఉంటుంది. నెక్స్ట్ విలేజ్ కూడా వాళ్ళందరూ రెడీ ఉండాలి, కాయిదాలు తీసుకొని సజీవంగా చేసుకోవాలి. అందరూ సమస్యలన్నీ పరిష్కారం చేస్తాము, ఎలాంటి డౌట్ పడిన అవసరం లేదు.